హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో డ్రాప్ తెలుగు ఛానల్. ఈరోజు నేను ఈగన్ లేయర్లో ఈగన్ టోకెన్స్ వచ్చాయి కదా, అందరికీ మినిమమ్ 110 వచ్చాయి. సో అదైతే 10 టోకెన్స్ వచ్చాయి, ప్లస్ 100 బోనస్ ఇచ్చారు. 110 టోకెన్స్ అయితే అందరి దగ్గర ఉన్నాయి. సో మినిమము ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు దాన్ని ఎలా స్టేక్ చేయాలి, దాన్ని ఏ సైట్లో డెలిగేట్ చేయాలి అనేది చెప్తాను. ఇదంతా ప్రాసెస్ చేయడానికి ఎథీరియం గ్యాస్ ఫీజు అయితే అవసరం అవుతుంది. ప్రజెంట్ అయితే కొంచెం లోగానే ఉంది గ్యాస్ ఫీజు. సో అందుకు నేను ఈ స్టేక్ చేసి డెలిగేట్ చేయాలనుకుంటున్నా. ఒకవేళ మీరు నాకు ఈ స్టేక్ వద్దు, ఏమీ వద్దు అని అనుకున్నా కానీ మీరు సెప్టెంబర్ 31 దాకా ఆగాల. ఆ సెప్టెంబర్ అయిపోయిన తర్వాత అక్టోబర్లో ఇది లిస్టెడ్ కాబోతుంది ఎక్స్చేంజ్లో. అప్పుడు మాత్రమే మీరు సేల్ చేసుకోగలుగుతారు. సో ప్రజెంట్ నేనైతే ఇప్పుడు ఐడియల్గా ఎందుకు ఉండాలా టోకెన్స్ అని చెప్పేసి నేనైతే స్టేక్ చేస్తున్నా. సో ఆ ప్రాసెస్ ఏందో చూస్తాను 1 by 1. మనం 3 సైట్లో చేయాల్సి వస్తుంది, అది కూడా చూపిస్తాను. సో ఈ విధంగా స్టేక్ డెలిగేట్ చేయడం వల్ల వాళ్ళ సైట్లో టోకెన్లు కానీ వస్తే దాంట్లో కూడా 8 డ్రాప్ వస్తుందని ఆ కాన్సెప్ట్ కూడా చెప్తున్నా. సో దాంట్లో కూడా మనకి 8 డ్రాప్స్ రావచ్చు. స్టేక్ చేసిన దానికి ఓటింగ్ పవర్ వస్తుంది, ప్లస్ దానికి తగ్గట్టు రివార్డ్స్ కూడా వస్తాయి. సో మనం ఫస్ట్ ఏదైతే క్లెయిమ్ చేసామో అదే సైట్లోకి పోయి ఇక్కడ ఎంటర్కి క్లిక్ చేయండి. మనకి కనెక్ట్ వ్యాలెట్ ఉంది కదా, కనెక్ట్ వ్యాలెట్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో మనం అప్పుడు 1 to క్లెయిమ్ ఈగన్ అయిపోయింది. ఇక్కడ స్టేక్ అండ్ డెలిగేట్ ఉంది కదా, ఈ ఆప్షన్ అయితే మనం చేయలేదు, అది ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడైతే ఇంకొక సైట్ ఓపెన్ అయిపోయింది. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఆటోమేటిక్గా రీస్టేక్ చూపిస్తుంది, కనెక్ట్ అయిపోయింది. సో ఇక్కడైతే మనకి ఇక్కడ టోటల్ డిపాజిట్ ఉంది కదా, ఇక్కడ మనకి నాకు 110 వచ్చినాయి. నేను మ్యాక్సిమం ఇచ్చేస్తున్నా. సో ఇక్కడైతే నేను డిపాజిట్ చేస్తున్నా. ఫస్ట్ అప్రూవ్ అవుతుంది, అప్రూవ్ అయిపోయిన తర్వాత డిపాజిట్ చేయాలి. అదంతా రీస్టేక్ కిందే ఉంది మంది. ఇక్కడ మ్యాక్సిమం 110 ఉన్నాయి కదా అందరి దగ్గర. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయండి. గ్యాస్ ఫీజు వచ్చి 0.85 అప్రూవల్కి అవుతుంది, అప్రూవ్ చేసేసేయండి. ఇప్పుడైతే గ్యాస్ ఫీజు $6 పడుతుంది. ఒకవేళ మీరు చేసుకోవాలనుకుంటే మార్నింగ్లో చేయండి, కొంచెం తక్కువ పోతుంది. ఇక్కడ కన్ఫర్మ్ చేసేసేయండి. మనం డిపాజిట్ కన్ఫర్మ్ అయిపోయింది. సో మనం రీస్టేక్ చేసేసాము డిపాజిట్. ఇక్కడ చూసారు కదా డిపాజిట్ అని. ఇక్కడ మీరు ఆపరేటర్ అని చెప్పి దీని మీద క్లిక్ చేసినా ఓకేను, లేదంటే నేను డైరెక్ట్గా సైట్ ఇస్తాను. ఇక్కడ నేను డైరెక్ట్గా సైట్ ఇచ్చాను. సో ఈ సైట్లోకి వెళ్ళి ఆపరేటర్ నేను డైరెక్ట్గా లింక్ ఇస్తాను, దాని మీదకి వెళ్ళేసి మీరు చేయండి. ఆపరేటర్ ఆటోమేటిక్గా నేను డైరెక్ట్ లింక్ ఇస్తాను, దీని మీద క్లిక్ చేసేయండి, ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది. ఇన్ఫో స్టోన్స్ అని చెప్పి ఇది ఆపరేటర్ అనమాట. వీళ్ళది 111 million ఫండింగ్ అయితే జరిగింది. సో ఇప్పుడు అయితే మనం దీంట్లో వీళ్ళు ఆల్రెడీ అన్ని విధాలుగా ఇచ్చారు. ఇక్కడ మనం వీటిలో ఏదైనా ఏ డ్రాప్ వస్తే మనకి ఆటోమేటిక్గా మనకి టోకెన్స్ వస్తాయి. సో వీళ్ళు 2 ఆప్షన్స్ ఇచ్చారు ఇక్కడ, ఈగను బెకానేతర్ అని చెప్పి మనం ఈగన్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఇక్కడ యువర్ రీస్టేక్డ్ బ్యాలెన్స్ అని చెప్పి ఆటోమేటిక్గా చూపిస్తుంది. ఇక్కడ డెలిగేట్ అని ఉంది కదా, డెలిగేట్ చేసేయండి. ఇక్కడ డెలిగేటింగ్ టు ఇన్ఫో స్టోన్స్ అని జరుగుతుంది. సో దీనికి కూడా నాకు తెలిసి గ్యాస్ ఫీజు పడుతుంది, అది కూడా చూద్దాం. ఇక్కడ వచ్చేసి 2.65 USDT వర్త్ ఆఫ్ ETH అయితే అవుతుంది. కన్ఫర్మ్ చేసేసేయండి. ఇక్కడ చూస్తే మీరు చూడొచ్చు, ఒకవేళ మీరు అన్డెలిగేట్ చేయాలనుకుంటే 1 week కూలింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత అన్డెలిగేట్ చేసుకొని 1 week తర్వాత మీరు విత్డ్రా చేసేసుకోవచ్చు ఫండ్స్. సో ఇది అయిపోయిన తర్వాత 3వ సైట్ చూపిస్తాను దీనికి సంబంధించి. ఇక్కడ చూడొచ్చు, మనం ఇన్ఫో స్టోన్స్లోనే మనం డెలిగేట్ చేసాము. వీళ్ళు డెలిగేట్ ఇన్ఫో స్టోన్ ఆన్ ఈగల్ లేయర్ 10 lakhs USDT వర్త్ ఆఫ్ గివ్ అవే ఇచ్చారు. ఇక్కడికి రాగానే మీరు వ్యాలెట్ కనెక్ట్ చేసేసుకోండి. తర్వాత మీకు ఇక్కడ
పాయింట్ సిస్టమ్ ఉంది. ఇన్ఫోస్టోన్లో మనం డెలిగేట్ చేసాం కదా, ఇక్కడికి రాగానే మీరు కనెక్ట్ వ్యాలిడ్ చేసేసుకోండి, తర్వాత ట్విట్టర్ని కనెక్ట్ చేసేసుకోండి. ఇక్కడ ట్వీట్ టు ఎర్న్ 5% బోనస్ అయితే వచ్చింది అనే ఆప్షన్ చూపిస్తుంది, కానీ ఇది వర్క్ అవ్వట్లేదు. సో మనకైతే పాయింట్స్ నెక్స్ట్ బూస్ట్ అయితే దొరుకుతుంది. ఇక్కడ మీకు ఈ ఏదైతే 10 lakhs గివ్ అవే అని ఇచ్చారో దాంట్లో కూడా మీరు చూసుకోవచ్చు. సో ఈ 3 లింకులు నేను ఇస్తాను. ఆ లింకుల ప్రకారంగా మీరు 1 by 1 నేను చెప్పిన స్టెప్స్ ప్రకారంగా చేసేసుకోండి మీకు ఇష్టమైతేనే. లేదు మేము ఇటువంటి స్టేకింగ్లో చేయము, ఇటువంటి ఎథీరియం గ్యాస్ ఫీజు ఎక్కువైపోతుంది మేము చేయలేమంటే మీ వ్యాలెట్లోనే అలాగే పెట్టుకొని సెప్టెంబర్ 31 తర్వాత అక్టోబర్ మంత్లో మీరు డైరెక్ట్గా ఎక్స్చేంజ్లో మీ ఈవెంట్ టోకెన్స్ పంపించుకొని సేల్ చేసేసుకోండి. లేదంటే ఎట్టంటే మీకు డబుల్ రివార్డ్స్ వస్తాయి దీంట్లో. ఒకవేళ ఇన్ఫోస్టోన్స్ ఈ డ్రాప్ ఇస్తే మీకు అది వస్తుంది, మళ్ళీ మీరు ఆల్రెడీ స్టేక్ చేసి డెలిగేట్ చేశారు కదా దానికి రివార్డ్స్ వచ్చినా వస్తాయి, ఓటింగ్ పవర్ వస్తుంది, అన్నీ వస్తుంది. సో ఆ విధంగా చూసుకోండి. సో 15% బూస్ట్ అని రివార్డ్ అని చెప్పి అది ఇచ్చారు. సో ఆ విధంగా చూసుకొని చేసుకోండి. ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.